ఇండియన్ హిస్టరీలో వేదయుగం మీద ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వేదములెన్ని అవి ఏవి? 4. అవి 1 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలు ఎవరి పవిత్ర గ్రంథాలు? హిందువులు. వేదయుగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారో అవి ఏవి? 2. అవి 1 ఋగ్వేదం, 2 ఋగ్వేదానంతరం యుగం లేదా ఇతిహాస యుగం. వేదాలలో అతి పురాతన గ్రంథం ఏది? ఋగ్వేదము. ఋగ్వేద కాలం ఏది? క్రీస్తు పూర్వం 1600 నుండి 1000 వరకు. ఇతిహాస యుగ కాలం ఏది? క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు. భారత యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 950లో. ఋగ్వేదమునందు ఎన్ని మంత్రములు కలవు? 1071. శ్రావ్యమైన స్వర సంకలనమునకు రూపొందించబడిన వేదము ఏది? సామవేదము. మంత్రతంత్రములకు, మానవాతీత శక్తులకు సంబంధించిన వేదం ఏది? అథర్వణ వేదము. ఋగ్వేద ఆర్య నాగరికత ముఖ్య లక్షణము ఏది? గ్రామీణ నాగరికత. ఋగ్వేద కాలము నాటి ఆర్యుల ప్రధాన దైవం ఏది? ఇంద్రుడు. ఋగ్వేద కాలము నాటి ప్రసిద్ధి చెందిన కవయిత్రులు ఎవరు? గార్గి, లోపాముద్ర. ఋగ్వేద ఆర్య నాగరికత కాలము నాటి సమాజ వ్యవస్థ ఏది? పితృస్వామిక వ్యవస్థ. వేదకాలంలో వ్యాపారము ఏ పద్ధతిలో నడుచుచుండేది? వస్తు మార్పిడి పద్ధతి. వస్తు మార్పిడి పద్ధతిలో ఆర్యులు ఉపయోగించు సాధనములు ఏవి? బంగారము మరియు ఆవు. ఋగ్వేద ఆర్యులు రాజులకు చెల్లించే పన్నును ఏమందురు? బలి. రాజే దైవాంశ సంభూతుడు అనే సిద్ధాంతము ఎప్పుడు ప్రచారంలోకి వచ్చెను? ఇతిహాస లేక మలివేద కాల ఆర్య నాగరికత కాలంలో. ఆర్యులు అంటే అర్థం ఏమిటి? పూజ్యులు. ఆర్యులు ఎవరితో యుద్ధం చేయవలసి వచ్చింది? దస్యులతో. ఆర్యులు మొట్టమొదట ఎక్కడ స్థిరపడ్డారు? సప్త సింధు ప్రాంతంలో లేదా పంజాబ్లో. ఆర్యుల సాంఘిక వ్యవస్థకు ప్రాథమిక ప్రమాణం ఏది? కుటుంబం. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ప్రధాన వినోద కాలక్షేపం ఏది? రథాల పందెములు. పురుష సూక్తం ఏ వేదంలో ఉంది? ఋగ్వేదంలో. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రప్రథముగా ఏ వేదంలో పేర్కొనబడింది? ఋగ్వేదంలో. ఋగ్వేద కాలంలో రాజుకు సలహాలనిచ్చే ప్రజాసభలను ఏమనేవారు? సమితి, సభ. ఋగ్వేద కాలంలో గణనాయకుని ఏమనేవారు? రాజన్. ఋగ్వేద కాలంలో ప్రసిద్ధి చెందిన యుద్ధం ఏది? దశరాజ యుద్ధం. ఋగ్వేద కాలంలో రాజు యొక్క ప్రధాన సలహాదారులు ఎవరు? పురోహితుడు, సేనాని, గ్రామణి. వేదకాలంలో పవిత్రమైన పానీయం ఏది? సోమరసం. ఋగ్వేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? పశుపోషణ. వేదకాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? గ్రామణి. వేదకాలంలో కుల పెద్దను ఏమనేవారు? కులప. ఋగ్వేద కాలంలో వాణిజ్యం ఎవరు చేసేవారు? ఫణీలనే అనార్య జాతి. ఆర్యులు వాడుకలో పెట్టిన నాణెములేవి? నిష్క, శతమాన, సువర్ణ, కర్ష, పని. వేదకాలంలో గ్రామ సముదాయాన్ని ఏమనేవారు? విష్. ఆర్య నాగరికతకు ప్రధాన ఆధారం ఏది? వేద వాంగ్మయం. ఆర్య నాగరికతకు ప్రధాన ఆధారం ఏది? వేద వాంగ్మయం. మలివేద కాలంలో ఆర్యుల రాష్ట్రాధిపతిని ఏమని పిలిచేవారు? స్థపతి లేక శతపతి. మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏమి? వ్యవసాయము. మలివేద యుగంలో ఆర్యుల ప్రధాన దేవతలు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఉపనిషత్తులు ఏ కాలంలో రచింపబడినవి? క్రీస్తు పూర్వం 600. సంస్కృత మహాభారతమును ఎవరు వ్రాసారు? వ్యాస మహర్షి. సంస్కృత రామాయణమును రచించింది ఎవరు? వాల్మీకి మహర్షి. ఋగ్వేదానంతరం కాలంలో జరిగిన ప్రధాన యుద్ధం ఏది? మహాభారత యుద్ధం లేక కురుక్షేత్రం. కురుక్షేత్ర సంగ్రామము ఎవరెవరికి జరిగింది? కౌరవులకు, పాండవులకు. భగవద్గీత ఏ గ్రంథంలో భాగం? మహాభారతం. ప్రాచీన భారతదేశంలోని ప్రముఖ స్మృతి ఏది? మనుస్మృతి. ఆయుర్వేద వైద్య విధానానికి మూలమైన వేదం ఏది? అథర్వణ వేదం. సంగీత విద్యకు మూలమైన వేదం ఏది? సామవేదం.
శృతులు అంటే ఏవి? వేదములు. ఋగ్వేదానంతరం నాగరికత ముఖ్య లక్షణమేమి? వర్గ వ్యవస్థ బలపడుట. ఆర్య భాష అయిన సంస్కృతమునందు ఎన్ని ద్రవిడ పదములు కలవు? సుమారు 450. హిందూ మత గ్రంథములేవి? వేదములు, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు. ఉపనిషత్తులు వేటికి సంబంధించినవి? వేదాంతము. ఉత్తర దేశ సార్వభౌమాధికారమును ఆర్య రాజులకు మధ్య సంఘర్షణను వివరించినది ఏది? మహాభారతము. దక్షిణ భారతదేశమున ఆర్యుల సంస్కృతి వ్యాపించిన విధమును తెలియజేయునది ఏది? రామాయణము. చరిత్ర రచనకు ఉపకరించిన పురాణాలు ఏవి? అష్టాదశ పురాణములు. ఆర్యుల కాలంలో శిక్షా విధానం ఎలా ఉండేది? దేశ బహిష్కరణ, అంగవిచ్ఛేదనము. ఆర్యుల కాలంలో రాజులపై కూడా అధికారాన్ని కలిగి ఉండినది ఎవరు? బ్రాహ్మణులు. ఆర్యుల కాలంలో రాజ్య భాగాలను ఏలిడేవారిని ఏమనడేవారు? శతపథి. ఆర్యుల కాలంలో రాజుకు న్యాయపాలనలో సహకరించి ఉద్యోగి ఎవరు? రాజన్యుడు. ఆర్యుల కాలంలో గ్రామాధికారితో పాటుగా ఉండే మరో ఉద్యోగి ఎవరు? అధీకృత. ఆర్యుల కాలంలో ప్రయాణ సాధనాలు ఏవి? పశువుల బండ్లు, రథాలు. ఆర్యుల కాలంలో విదేశీ వ్యాపారం చేసేవారిని ఏమనేవారు? ఖనిజులు. ఆర్యులు ఏ ఏ దేశాలతో వాణిజ్య సంబంధాలు జరిపేవారు? పశ్చిమాసియా, బాబిలోనియా. ఆర్య రాజులు ఏ ఏ బిరుదులను సాంప్రదాయంగా ధరించేవారు? సామ్రాట్, ఏకరాట్, సార్వభౌమ, రాజాధిరాజ. ఆర్యులు వేయ వంశమునకు చెందినవారు. నార్డిక్ జాతి. రామాయణమును తమిళంలోనికి ప్రథముగా అనువదించిన వారు ఎవరు? కంబన్. ప్రపంచ సాహిత్యంలో ఆది గ్రంథం ఏది? ఋగ్వేదము. సంహిత అనగానేమి? కూర్పు. సంహితలోని ప్రార్థనా శ్లోకములు ఏవి? రుక్కులు. ఋగ్వేదము ఎన్ని మండలాలుగా విభజించబడినవి? 10 భాగాలుగా. యజ్ఞము కన్నా తపస్సు ఉత్తమమని ప్రబోధించు మోక్ష మార్గ చర్చల సారాంశమును ఏమంటారు? అరణ్యకము. అరణ్యకములలో ముఖ్యమైనవి ఏవి? ఐతరేయ, తైత్తరీయ, అరణ్యకము. గురువు శిష్యుల మధ్య ప్రకృతి ధర్మం గురించి జరిగిన చర్చల సారాంశం ఏమిటి? ఉపనిషత్తు. ఉపనిషత్ అన్న పదానికి సాహితీపర వివరణ ఏది? ఒకరి వద్ద కూర్చునుట. సామవేదములోని మొత్తం శ్లోకములు ఎన్ని? 1603. కృష్ణ యజుర్వేదం యొక్క ప్రత్యేకత ఏమిటి? పద్య గద్య భాగాలుండటం. యజుర్వేదంలోని ప్రధాన భాగాలు ఏవి? కృష్ణ శుక్ల విభాగాలు. యజుర్వేదంలోని శ్లోకాలు ఎన్ని? 1836. అథర్వణ వేదంలోని మొత్తం శ్లోకములు ఎన్ని? 731. అథర్వణ వేదము ఎన్ని భాగాలుగా విభజించబడింది? 20 భాగాలు. జ్యోతిష శాస్త్ర బీజాలు దేనిలో ఉన్నాయి? అథర్వణ వేదము. చాంద్యోగ బ్రాహ్మణం దేనిలోది? సామవేదము. శతపథ బ్రాహ్మణం దేనిలోనిది? యజుర్వేదము. సామవేదమందుకెల ఉపాంగము ఏది? తాంట్య, మహమనీయ బ్రాహ్మణులు. చారిత్రక వివరణ గల ఉపనిషత్తులు మొత్తం ఎన్ని? 13. సాంప్రదాయవాదుల నమ్మకం ప్రకారం మొత్తం ఉపనిషత్తులు ఎన్ని? 108. అపౌరుషేయములని వేనినందురు? వేదములు. జీవాత్మ పరమాత్మలో లీనమగుటను ఏమందురు? మోక్షము. వేదములను అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి నిర్దేశించబడిన శాస్త్ర విషయాలను ఏమంటారు? వేదాంగములు. వేదాంగములు ఏవి? శిక్ష, కల్ప, నిరుక్త, వ్యాకరణ, ఛందస్సు, జ్యోతిష్యం. వేదాంగములలో వేద పఠనమునకు అవసరమైన ఉచ్చారణ గూర్చి తెలుపున్నదేది? శిక్ష, ఫొనెటిక్స్. వేదాంగములలో కల్ప దేని గూర్చి తెలుపును? వేదములలోని కర్మకాండ. వేదాలలోని అంతర్గత రహస్యాలను అర్థం చేసుకోవడానికి అనుగుణమైన శబ్ద వ్యుత్పత్తి శాస్త్రం ఏది? నిరుక్త, ఎటిమాలజీ. వ్యాకరణము దేని గురించి తెలుపును? వేదముల అధ్యయనం, అర్థవంతంగా అధ్యయనం చేయుట తెలుపును. వేద పఠనమునకు అత్యావశ్యకమైనదేది? ఛందస్సు. ఆర్యుల వేద సాహిత్యంలో జ్యోతిష ప్రాధాన్యత ఏమిటి?
ఆర్యుల జీవన వ్యవస్థను ప్రధానంగా ప్రభావితం చేసినది. సూత్ర వాంగ్మయం ఎన్ని భాగాలుగా వర్గీకరించబడెను? 4 వర్గాలు. కర్మకాండకు సంబంధించి వేద సూత్ర వాంగ్మయం ఏది? శ్రౌత సూత్రములు. దైనందిన గృహ వ్యవహారాలకు సంబంధించి నిర్దేశిత సూత్ర నిబంధనావళి గల వాంగ్మయం ఏది? గృహ సూత్రములు. సాంఘిక బాధ్యతల గూర్చి ధర్మబద్ధమైన జీవనం గురించి తెలిపే వాంగ్మయం ఏది? ధర్మసూత్రములు. గృహ నిర్మాణములకు సంబంధించిన శాస్త్ర వివరణ గల సూత్ర వాంగ్మయం ఏది? శల్య సూత్రములు. ఋగ్వేదమందు చివరి భాగం ఏది? పురుష సూక్తము. పురుష సూక్తమందు పేర్కొనబడిన 4 వర్ణములేవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. వేదకాలంలో గ్రామ సముదాయాన్ని ఏమనేవారు? విష్. సత్యమేవ జయతే అను వాక్యం ఏ గ్రంథంలో ఉంది? ముండకోపనిషత్తు. చతురాశ్రమములేవి? బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము. బ్రాహ్మణములు ఏవి? ఐతరేయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, జైమినీయ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం. అరణ్యకములు ఏవి? ఐతరేయారణ్యకం, తైత్తరేయారణ్యకం, బృహదారణ్యకం, తలవరకారణ్యకం. ఉపనిషత్తుల యందు చర్చించబడినదేమి? కర్మ, పునర్జన్మ, ముక్తి, ఆత్మ, పరమాత్మ, లేనక విశ్వాత్మ. మన దేశమున పెక్కు సారస్వత గ్రంథములకు ఆధారములేవి? ఇతిహాసములు. ఋగ్వేదంలో చాలా విషయాలలో సామ్యం గల మరో ప్రాచీన గ్రంథమేది? జెండా అవెస్త. జెండా అవెస్తాలో పేర్కొనబడ్డ ప్రధాన దేవత ఎవరు? అహర్మిచ్చ. వేదాలలో వర్ణించబడిన నదులలో ప్రస్తుతం భౌతికంగా అంతరించిన నదులేవి? సరస్వతి, దృషద్వతి. ఋగ్వేద కాలంలో అతి పవిత్రంగా భావించబడిన దేవత ఎవరు? సరస్వతి. ఋగ్వేద కాలంలో భూమిపై ఆధిపత్యం ఎవరిది? వ్యక్తులు, వారి కుటుంబాలు. అనార్యులపై ఆర్యుల విజయానికి ప్రధాన కారణం ఏమిటి? శక్తివంతమైన సైనిక వ్యూహం, ఆయుధాలు. ఋగ్వేద ఆర్యులు ఎన్ని తెగలుగా వర్ణించబడ్డారు? పంచజన. పరుష్ణ నదిగా ఇప్పుడు గుర్తించబడినది ఏది? రావి నది. సభా సమితితో పాటు ఋగ్వేద కాలపు ఇతర సలహా వేదికలు ఏవి? విధాత, గణ. ప్రజలు చెల్లించే బలి ఏ రూపంలో ఉండేది? ధాన్య రూపంలో కానీ, ఆవుల రూపంలో కానీ. ఋగ్వేద కాలంలో బలి ఎందుకు చెల్లించేవారు? శత్రువు నుండి తమను తాము, పశుగణాన్ని కాపాడినందుకు. పుచ్చరిష్ణు దేనికి సంబంధించింది? కదిలే కోటలు. వ్యాకరణ శాస్త్రాన్ని రచించిందెవరు? పాణిని మహర్షి. ఛందశాస్త్రాన్ని రచించిందెవరు? ఆ గ్రంథం పేరేమి? పింగళుడు, ఛందోవిచితి. ప్రాచీన జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఎవరు? లగధుడు, గర్గుడు. రామాయణంలో భాగాలను ఏమంటారు? అవి ఎన్ని? అవి ఏవి? కాండలు 6. అవి 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. భారతంలో భాగాలను ఏమంటారు? అవి ఎన్ని? అవి ఏవి? పర్వములు 18. అవి 1 ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము. దశరాజ యుద్ధంలో విజేత ఎవరు? సుదాముడు. ఆర్యుల ఆసియా వలసకు నిదర్శనము? బోగజ్ కోయి శాసనము. జైన బౌద్ధ మతాలు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఉద్భవించిన మతములు ఏవి? జైన, బౌద్ధ మతములు. జైన మత స్థాపకుడు ఎవరు? పార్శ్వనాథుడు. జైన మత గురువులని ఏమని పిలుస్తారు? తీర్థంకరులు. తీర్థంకరులు అనగానేమి? జీవన స్రవంతిని దాటించువారు. జైనులలో 23వ తీర్థంకరుడు ఎవరు? పార్శ్వనాథుడు. జైనులలో 24వ తీర్థంకరుడు ఎవరు?
వర్ధమాన మహావీరుడు. జైన తీర్థంకరులు ఎంతమంది ఉన్నారు? 24 మంది. జైనుల మొదటి తీర్థంకరుడు ఎవరు? వృషభనాథుడు. వర్ధమాన మహావీరుడు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు? క్రీస్తు పూర్వం 540లో వైశాలికి సమీపంలోని కుంద గ్రామంలో. వర్ధమాన మహావీరుని తల్లిదండ్రులు ఎవరు? సిద్ధార్థుడు, త్రిశాలాదేవి. మహావీరుని భార్య పేరేమి? యశోద. మహావీరుని కుమార్తె పేరేమి? ప్రియదర్శిని. వర్ధమానుని బిరుదులు ఏవి? జనుడు, కేవలి, నిగ్రగ్రంథుడు, మహావీరుడు. వర్ధమాన మహావీరుని అనుయాయులు ఏమంటారు? జైనులు. వర్ధమాన మహావీరుడు ఎప్పుడు ఎక్కడ మరణించాడు? క్రీస్తు పూర్వం 468లో రాజగృహం సమీపంలోని పావపురిలో. వర్ధమానునికి ఎప్పుడు ఎక్కడ జ్ఞానోదయమైంది? తన 42వ సంవత్సరంలో జృంభిక గ్రామ సమీపంలో సాలవృక్షం కింద. పార్శ్వనాథుడు ప్రతిపాదించిన 4 సూత్రములేవి? అసత్యమాడరాదు, ఆస్తిపాస్తులుండరాదు, జీవహింస చేయరాదు, దొంగతనం చేయరాదు. పార్శ్వనాథుని 4 సూత్రాలకు వర్ధమానుడు చేర్చిన 5వ సూత్రం ఏది? బ్రహ్మచర్యం అవలంబించుట. మహావీరుడు బోధించిన పంచసూత్రములను ఏమంటారు? పంచవ్రతములు. జైన మత గ్రంథములేవి? అవి ఎన్ని? అంగములు. అవి 12. జైన మత త్రిరత్నములేవి? సద్భక్తి, సద్జ్ఞానము, సదాచారము. జైన మతమును ప్రోత్సహించిన మౌర్య చక్రవర్తి ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు. ఏ మౌర్య చక్రవర్తి కాలంలో పాటలీపుత్రంలో జైన పరిషత్తు జరిగింది? మౌర్య చంద్రగుప్తుడు. జైన మతం ఎన్ని శాఖలుగా విడిపోయింది? అవి ఏవి? 2. 1 శ్వేతాంబరులు, 2 దిగంబరులు. జైన మతమును దక్షిణ భారతదేశంలో వ్యాపింపచేసింది ఎవరు? భద్రబాహు. జైన పరిభాషలో కుద్ధశాల లేక కేవలావస్థ అంటే ఏమిటి? మోక్షం. పార్శ్వనాథుడు జ్ఞాని అగుటకు తపస్సు చేసిన కాలము ఎంత? 84 రోజులు. జైన మతము అను పేరు ఎవరి వల్ల వచ్చింది? వర్ధమాన మహావీరుడు. ఏ సత్యాన్వేషణలో వర్ధమానుడు తపస్సు చేసిన కాలం ఎంత? 12 సంవత్సరములు. చేతన అచేతనములందు జీవము కలదని ఏ మతస్థుల విశ్వాసము? జైన. జైనులలో తెల్లని వస్త్రములను ధరించేవారు ఎవరు? శ్వేతాంబరులు. జైనుల కొరకు ఉదయగిరి వద్ద గుహలు తవ్వించిన కళింగ చక్రవర్తి ఎవరు? మహారాజా ఖారవేలుడు. జ్ఞానోదయమైన పిదప వర్ధమానుడు ఏ పేరుతో పిలువబడెను? కేవలి. మోక్ష సాధనకు జైన మతము సూచించిన విధానము ఏమిటి? సల్లేఖన వ్రతము. జైన మతములోని అత్యంత కఠినమైన సిద్ధాంతాలు ఏమిటి? బ్రహ్మచర్యము, అహింస. బౌద్ధ, జైన మతముల్లో ఏది ప్రాచీనమైనది? జైన మతము.